తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎంపిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తోంది. 5-6 నెలలుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారా అన్నదానిపై బీజేపీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే బీజేపీ చీఫ్ ఎంపికకు ఎండ్ కార్డు పడింది అనుకుంటున్న సమయంలో కొత్త పేరు, అది మహిళ పేరు రావడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఎందరో ఆశావహులు, ఎన్నో ఈక్వేషన్స్, మరెన్నో క్యాలిక్యులేషన్స్ మధ్య బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక డైలీ ఎపిసోడ్ను తలపిస్తోంది. అధ్యక్ష రేసులో ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి. ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, మురళీధర్ రావు, రఘునందన్ రావు పేర్ల చుట్టూ చర్చ జరిగింది. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా చీఫ్ రేస్లోకి దూసుకొచ్చారు. డీకే అరుణ పేరును బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తోందట. దేశాన్ని యూనిట్గా తీసుకుంటే కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షుల్ని ఎంపిక చేయాలని హైకమాండ్ డిసైడ్ అయిందని టాక్. రాష్ట్రంలో ఉన్న ఈక్వేషన్స్ కూడా తోడవడంతో ఈసారి తెలంగాణ బీజేపీ పీఠం మహిళా లీడర్కే దక్కే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ రేస్లో ఉన్న నేతలతో పాటు పార్టీ శ్రేణులు కూడా గ్రూపులుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య డీకే అరుణ పేరును తెరపైకి తీసుకుని రావడం ద్వారా ఒక మహిళా నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు ఉంటుందని జాతీయ నాయకత్వం దగ్గర చర్చ ఉందట. డీకే అరుణ పేరు ఫైనల్ అవుతుందా? కొత్త ట్విస్టులు తెర మీదికి వస్తాయా? చూడాలి మరి.